లో విద్యారంగం అంతా మనవాద భావజాలంతో బ్రాహ్మణీయ భావజాలంతో ఫుల్లీ కంపుకొడతా ఉంది. దీనికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ నిన్న పార్లమెంటులోని రాజ్యసభలో జరిగినటువంటి డిబేట్. సిబిఎస్ఈ సిలబస్ 11th క్లాసు పుస్తకాల్లో, సోషల్ సైన్స్ పుస్తకాల్లో అంబేద్కర్ని అవమానపరిచే విధంగా కాన్స్టిట్యూషన్ పైన కూర్చున్నటువంటి అంబేద్కర్ బొమ్మను చిత్రీకరించి దాని ద్వారా విద్యారంగంలో విద్యార్థులకు ఎదుగుతున్నటువంటి రేపటి పౌరులను అందరినీ కూడా తప్పుదారి పట్టించే విధంగా అంబేద్కర్ పైన అంబేద్కర్ని అవమానపరిచే విధంగా ఈ కార్టూన్ గీయడం జరిగింది. ఈ కార్టూన్ 63 ఏళ్ల క్రితం గీసిరు. ఇవాళ ఎందుకు రాద్ధాంతం చేస్తూ ఉన్నారంటే 63 ఏళ్ల క్రితం ఈ దేశంలో దళితుల యొక్క ఎడ్యుకేషను 0.23గా కూడా లేదు. ఇవాళ మొత్తం విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి దళిత బహుజన ఆదివాసీ మైనార్టీ శక్తులంతా కూడా పెద్ద ఎత్తున విద్యావంతులు అవుతున్న క్రమంలో మాకు క్రమక్రమంగా జరుగుతున్నటువంటి అవమానాల నుంచి తిరిగి ప్రశ్నించేటటువంటి స్థితికి మేము ఇవాళ చేరుకున్నాం. ఇది 63 ఏళ్ల క్రితం చిత్రించబడ్డదా, లేకుంటే 6 సంవత్సరాల క్రితం ఎన్సీఆర్టీలో పొందుపరచబడ్డదా అనేటటువంటి చర్చ సరైనటువంటిది కాదు. ఇది ప్రజాస్వామిక విలువలను పెంపొందించేటటువంటిది కాదు. ప్రశ్న ఏ రోజు వచ్చినా ఆ ప్రశ్నలో ఉండబడినటువంటి వాస్తవికత, ఆ ప్రశ్నలో ఉన్నటువంటి హేతుబద్ధతే మాత్రమే అత్యంత ప్రధానంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకుల బ్రాహ్మణీయ భావజాల పాలకులకు అంబేద్కర్ పైన ఈనాటి వరకు కూడా సదాభిప్రాయం లేదు. మొత్తం భారతీయ సమాజాన్ని ప్రజాస్వామీకరించేటటువంటి ప్రక్రియని అంబేద్కర్ భారత రాజ్యాంగంలో తనకు సాధ్యమైనంత మేరలో దాన్ని పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని ఇలా ఉన్న పద్ధతుల్లో అమలు పరిచిన ఈ దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థని ఏదో ఒక మేరకైనా నెలకొల్పడానికి, మొత్తం సొసైటీని సెక్యులర్ సమాజంగా మార్చడానికి దోహదపడుతుంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం విద్యా వ్యవస్థని, విద్యారంగాన్ని మొత్తం కూడా బ్రాహ్మణీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో బీజేపీ కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలని మొత్తం భారత రాజ్యాంగాన్నే తిరిగి మనువాదం వైపు మరలించేటటువంటి ప్రయత్నం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంతా కూడా మొత్తం బ్రాహ్మణీయ సామాజిక వర్గంతో కుళ్ళు కంపుకొడతా ఉంది. ఈ బ్రాహ్మణీయ సామాజిక వర్గం విద్యా వ్యవస్థను మొత్తం కూడా తిరిగి మనువాదం వైపు మరల్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వేదకాలంలోకి భారతీయ సమాజాన్ని బలవంతంగా నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యావంతులు, దళితులు, బహుజనులు, ఆదివాసీలు, మైనార్టీలు, ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులు ఈ మనువాదం వైపు జరుగుతున్నటువంటి ప్రయాణాన్ని ఎక్కడికక్కడ బద్దలు కొట్టి పూలే, అంబేద్కర్, పెరియార్ వారసత్వంలో ఈ దేశాన్ని మరింత సెక్యులర్ సమాజంగా మార్చడానికి భారత సామాజిక వ్యవస్థని, పార్లమెంటరీ వ్యవస్థని, ప్రజాస్వామిక వ్యవస్థని ఉన్నతీకరించేటటువంటి దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి అంశాలని విద్యారంగంలో ముఖ్యంగా స్కూల్ పాఠ్యాంశాల్లో జోడించకుండా అంబేద్కర్ని ఏనాడు కూడా ఒక గొప్ప వ్యక్తిగా, మొత్తం భారతీయ సమాజాన్ని ఉన్నతీకరించే, ప్రజాస్వామీకరించే, సెక్యులరీకరించేటటువంటి ఒక గొప్ప వ్యక్తిగా రాజ్యాంగంలో లేదా ఈ పుస్తకాల్లో పేర్కొనకుండా తప్పుదారి పట్టించేటటువంటి విమర్శనాత్మకమైనటువంటి పాఠ్యాంశాలని పొందుపరచడం అనేటటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థని మొత్తంగా సంస్కరించకపోతే భవిష్యత్తులో ఈ దేశం జాతీయ సమైక్యతను కోల్పోయి మొత్తం సంఘర్షణలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలని, స్కూళ్ళని, పాఠశాలల్ని మొత్తంగా బ్రాహ్మణీకరణ వైపు నుంచి, మనువాదం వైపు నుంచి ప్రజాస్వామిక వ్యవస్థ వైపు మరలించేటటువంటి ప్రయత్నాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నారు. ఆ ప్రయాణంలో మేము మున్ముందుకు పోతాం. ఈ మొత్తం విద్యా వ్యవస్థని సెక్యులరీకరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పెద్ద మహా ఉద్యమాన్ని నిర్మించడం, ఈ మనువాద వ్యవస్థని కాపాడటానికి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున ప్రణాళిక రచించి కనీసం దళిత విద్యార్థులకు ఈ అంబేద్కర్కు జరిగినటువంటి అవమానాన్ని ప్రతిఘటించడానికి కూడా, నిరసన వ్యక్తం చేయడానికి కూడా అవకాశం కల్పించకుండా రాజ్యానికి, బ్రాహ్మణీయ శక్తులకు బాసటగా పోలీస్ వ్యవస్థ నిలిచింది. ఇది ఈ దేశంలో అన్ని వ్యవస్థలన్నీ కూడా బ్రాహ్మణత్వంతో, మనువాదంతో కుళ్ళు కంపుకొడతా ఉన్నాయి. దీన్ని సంస్కరించేటటువంటి బాధ్యత, దీన్ని విప్లవీకరించేటటువంటి బాధ్యత మొత్తం కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి దళితులు తమ నెత్తినెత్తుకున్నారు. మొత్తము ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థతో పాటు సమూలమైనటువంటి మార్పును తీసుకొని వచ్చే దిశగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేపడుతున్నటువంటి సాంస్కృతిక విప్లవాలకు బాసటగా నిలవాలని ప్రజాస్వామికవాదుల్ని, ప్రజల్ని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.